చెప్పు. జై సద్గురు ప్రభు महाराज को జై. జై శ్రీ పూర్ణానంద పుల్లయ్యార సద్గురు ప్రభు महाराज को జై. జై శ్రీ వేదాంతానంద వెంకటరమణార సద్గురు ప్రభు महाराज को జై. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విసజే భవరోగిణాం నిధియే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తియే నమః. బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికం శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయ్యార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశికం శ్రీ పూర్ణానంద పుల్లయ్యార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్యఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయ్యార్య పుత్రరత్న మహాగురుం కృష్ణానంద విభం దేవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానంద వర్షం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థార్య నమోస్తుతే. సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం విరహితానంద గురుం శ్రీ వెంకటదాసార్య గురుం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమాధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. ప్రొద్దున నిద్దుర మేల్కొని వద్దికి తెంచి గురుని వక్రజనితమౌ తుత్తులు మ్రొక్కి వినుము ఏ ప్రొద్దుది బహుముద్దు సుమ్మి పుట్టినందులకు గురుచరణము పట్టినందులకు నిద్దామో భక్తి చే నీవిట్లు చేసితే దిద్ది తీరిచి బోధా దిద్ది తేరిచి బోధా సద్దు జరుగును నీకు పుట్టినందులకు గురుచరణము పట్టినందులకు. మేలుకొను మేలుకొను శ్రీ వెంకటేశ మేలుకొను విక్లేశనాశ మేలుకొనవి లక్ష్మణార్య మేలుకొను శ్రీశ దేవా మేలుకొను శ్రీశ. జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. జన్మజారా మరణములను జనులు ఈ సంసారమందున పునః దుఃఖ పూరితం బని గనియు మేలుకొను దేవా గనియు మేలుకొను. మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. తల్లిదండ్రులు అనుజర్వరులు ఎల్ల బంధు వర్గములు ఇల్లు దానం బెల్ల చూడగా కళ్ళ మేలుకొను దేవా కళ్ళ మేలుకొను. కామక్రోధాలు బచ్చ దేహే తిష్టంతి తస్కరః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. కామక్రోధాలోభములని క్రూరయాస క్రూర పరుల కాయమందున దాగియుండిరి జ్ఞాని మేల్కొను దేవా జ్ఞాని మేల్కొను. ఆశయా బద్ధతే లోకః కర్మణా బహుచింతయా ఆయుచ్యేనం సనాజాతి
తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఆశబద్ధాలోకములను అరయ కర్మ చింత వలన ఆయువెల్లను తెలియకుండగా నరగు మేలుకొను దేవా, నరగు మేలుకొను. సంపద స్వప్న సంకాశం యౌవనం కుసుమోపవయం విద్యుచ్చంచలమాయుష్యం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. స్వప్న సమమీ సంగతి గణ పుష్పమే ఈ యౌవనా స్థితి సత్యముగయా మెరుపు తీగతు సమమి ఆయుష్యన్ యా సమమి ఆయుష్యన్ దేవా మేలుకో. జ్ఞానమజ్ఞానినం దృష్టా ద్వయోస్తజ్యతి నిశ్చయం ద్వయోస్తజ్యతి యజ్ఞానం ఏతజ్ఞానం చ పరిత్యజేత్. జ్ఞానాజ్ఞానములను గాంచియు జ్ఞాన ద్వంద్వం వనుచు త్యజించియు పూనిమాని పుట్టి నీవు అన్న మేలుకొను జీవా, అన్న మేలుకొను. మేలుకొను మేలుకొను శ్రీ వెంకటేశ, మేలుకొనవే క్లేశనాశ, మేలుకొనవే లక్ష్మణార్య, మేలుకొను శ్రీశ దేవా, మేలుకొను శ్రీశ. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ పూర్ణానంద పుల్లయ్యారు సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురుభక్త మండలీకు జై. జై గురుదేవ. జై గురు. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరంకు జై. నిర్భయానంద బోధామృతంలో ఆఖరి రోజు మొదలుపెట్టిన తర్వాత ఎనపగుండు ఎండుటాకు అనేటువంటి ఆఖరంశం, గ్రంథంలో ఆఖరంశం ఇది. దాంట్లో కొంతవరకు చదువుకున్నాం మొన్న, మిగిలిండేది ఇవాళ పూర్తి అవుతుంది. ఏ స్థితిలోకి శక్తి లేకపోయినా, సహజ శక్తి కోల్పోయినా కానీ గాలి తగిలినప్పుడు కదలిక ఉన్నది. ఎండుటాకు దానికి ఏ శక్తి లేకపోయినా పడిపోయినప్పటికీ గాలి యొక్క కదలిక చేత, దాని యొక్క ప్రభావం చేత ఇది కదులుతోంది. ఇది కదలకుండా అయినప్పటికీ, కదిలే శక్తి తనకు తానుగా లేకపోయినప్పటికీ, కాబట్టి నాకు శక్తి లేదు, గాలి చేత నేను కదిలింపబడుతున్నాను కదా. ఇప్పుడు కదలిక వచ్చినప్పుడు దాని పరిణామం ఉంటుందా లేదా? ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళి ఆకు మళ్ళీ మురికి గుంటలో పడటం లేదు. ఆ ఆకు తనకు తానుగా ఏ శక్తి లేకపోయినా గాలి ప్రభావం చేత లేచి, గాలిలో లేచింది పోయింది, మనకి మురికి గుంటలో పడింది. అప్పుడు మురికి గుంటలో పడింది కానీ దానికి ఏమన్నా నేను పడ్డాననేటువంటిది దానికి ఉందా? తానే లేదు, తనకు శక్తి లేదు, తనలో ఏ కదలిక లేదు. తనలో మురికుంట్లో పడినానా, లేకపోతే ఏడబడినాను, ఎన్ని చెట్టు కింద రాలేనా, ఏమీ లేదు దానికి. అట్లా ఉండదు. పరిణామం చెబుతున్నాను, అలా ఉంటుంది అని. పరిణామం తర్వాత రాలిపోయిన తర్వాత ఇంకంతే. ఇతర ప్రభావం వల్ల అది పోయి పడినప్పటికీ తాను ఆల్రెడీ కదలలే స్థితిలోకి పోయింది. కదలిక లేని స్థితి ఇనుపగుండుది. ఇనుపగుండుదేమో కదలిక లేదు దానికి. నాలో లేశమాత్రముగా ఇంకా ప్రకృతి సంబంధమైన వాసనా పరంపర పనిచేయుచున్నది. కొంచెము ఇంకా దీనికి సంబంధించినటువంటి ప్రకృతి అంటే ప్రపంచం అంతటికి సంబంధించినటువంటి వాసనలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా పనిచేస్తున్నాయి నాలోను. ఇనుపగుండులాగా కదలని స్థితిలో ఉన్నా కూడా నేనేమో ఇనుపగుండులాగా నేనేమీ కదలకుండా ఉన్నటువంటి స్థితిలో నేను ఉన్నప్పటికీ కూడా మళ్ళీ
ప్రకృతికి సంబంధించినటువంటిది పనిచేస్తోంది. కదలిక లేని స్థితి వచ్చిందే కానీ మళ్ళీ ఆ ప్రకృతి యొక్క ప్రభావం పడితే దానికి సంబంధమైనటువంటి పని చేసే అవకాశం వచ్చింది. ఇదేమో నా ఇచ్చతో సంబంధం లేదు. నేనేమో కదలనిదే ఇనపగుండులాగా కదలకుండానే ఉన్నాను. ప్రకృతి సంబంధమైనటువంటి తీవ్రమైనటువంటి వడగాల్పులు రావడము, ఎండకో లేకపోతే దానితో వచ్చినటువంటి వేడి సమీపంలో ఉండడం వల్ల నాకు సంబంధం లేకుండానే దాని యొక్క ప్రభావం చేత నాలో కొన్ని పరిణామాలు మార్పులు జరుగుతున్నాయి. అది నా ఇచ్చతో మాత్రం కాదు, నా ఇచ్చతో జరగలే. ఇనపగుండుకు ఏ ఇచ్చా లేదు. గాలి కొడుతుంది, ఇనపగుండుకు తగులుతుంది అనేటువంటిది లేదు కదా. అది గాలి కదిలినా గాలికి ఏం కదిలేది కాదు. అదే ఎండుటాకైతే గాలి కదులుతుంది. గాలి తగిలినా తగలకపోయినా దానిలో ఎటువంటి రియాక్షన్ లేదు కదా. గాలి తగిలినా తగలకపోయినా రియాక్షన్ ఏమీ లేదు దాంట్లో. ఇనపగుండుకు గాలి నాకు తగిలిందనే స్పర్శ కూడా ఉందా? లేదు. అక్కడ ఆ వాక్యం మళ్ళా చదువు అన్నాడు. ఇనపగుండులాగా కదలదు, వాసనలు ఉన్నా ఇనపగుండుకి సంబంధం లేదు. ఇనపగుండులాగా కదలదు, వాసనలున్నా ఆ ఇనపగుండుకు సంబంధం లేదు. అవును, విలక్షణంగా ఉంటుంది కదా. విలక్షణంగా ఉంటుంది, కొట్టుకుపోయే స్థితి ఏమీ లేదు దానికి. అదే ఆకులో అయితే కదులుతుంది, గాలి యొక్క కదలిక చేత కదులుతుంది. కదిలి తీసుకుపోతే మురిగుంట్లోనో లేకపోతే ఇంకో చోట ఏడబడుతుంది. కాబట్టి కదిలే స్థితి అంది, కదలని స్థితి ఇనపగుండుది. నాలో లేశమాత్రపు ప్రకృతి సంబంధమైన వాసన పరంపర పనిచేయుచున్నది అంటే అది ఎండుటాకు వలె పనిచేస్తోంది. ఆ ఎండుటాకు గాలి కొట్టకపోయినప్పటికీ తన ఇచ్చేమీ లేదు అందులో. తన ఇచ్చతో సంబంధం లేకుండా ప్రకృతి వల్ల వచ్చినటువంటి గాలి వల్ల లేచి ఎగిరి ఇంకో చోటికి పడింది. తనకే సంబంధం లేకపోయినా, తనకేమి ఇష్టం లేకపోయినప్పటికీ. నువ్వు ఆ చెట్టు నుండి విడిపోయావు కదా. ఆ చెట్టు నుంచి విడిపోయావు. చెట్టుతో ఉన్నప్పుడు చెట్టుకు సంబంధించిన బంధం ఉంది, దానికి సంబంధించిన లక్షణాలు ఉన్నాయి, ఆ శక్తి ఉంది, అన్నీ ఉన్నాయి. విడిపోయిన తర్వాత ఏ సంబంధము లేదు. ఇంకా నీకు సంబంధం లేదు కదా. ఆ దేహధర్మమైన కర్మలు ఉంటాయిగా, ఆ కర్మలు నీలో ఉండి పనిచేస్తూ ఉంటాయి. ఆ కర్మల వల్ల వచ్చినటువంటి దాటి వల్ల తాను గనుక విచారణాపరంగా గుర్తెరిగి శరీర ధర్మకర్మలు మనసుతో చేసేటివి ఈ రెండిటికి సంగమించకుండా ఉన్నటువంటి ఆత్మప్రకాశంగా ఉండి దీనికి శక్తిని కలగజేస్తున్నది మాత్రం దీనితో సంగమించకుండా ఎలా ఉందో అది నీ విచారణ ద్వారా, గురుకృప ద్వారా నువ్వు పొంది ఉంటే, నువ్వు దానికి అతీతంగా అయిపోయి ఉంటే జరుగుతున్న దానితో ఏమాత్రము శరీర ధర్మ ప్రకృతి ధర్మంగా వచ్చినటువంటి కర్మ పనిచేస్తూ ఉన్నప్పటికీ నువ్వు చెల్లించిన స్థితిలో ఉంటావు. నా ఇచ్చ ఏమీ లేదు అనే స్థితిలో. కాబట్టి ఇనపగుండు ఉంది, దాని మీద గాలి వచ్చినా, దుమ్ము వచ్చినా, బురద వచ్చి కొట్టుకున్నా దానికి ఏ సంబంధము లేదు. అట్లా కదలకుండా ఉంటుంది. నీ సంస్కారాలు ఉన్నాయి, అవి వచ్చి నీ మీద పనిచేస్తాయి. అలా పనిచేసినా ఇనపగుండికి ఎలా పట్టదో నీకు కూడా పట్టదు. నీకు కొన్ని సంస్కారాలు ఉన్నాయి అంటే వాసనాపరంగా అలవాటుగా ఇతరత్రా నీ శరీరంలోంచి వచ్చినవి. నీకు ఇప్పుడు ప్రారంభకరంగా వచ్చినవి, సంచిత కర్మలుగా వచ్చినవి, అంతకుముందు వచ్చినవన్నీ ఎప్పటి వరకు ఈ నేను వాటితో సంగమించి ఆ నేను కర్తృత్వాన్ని కల్పించుకున్నంత కాలమే. తాను లేకుండా అయిపోయిన తర్వాత వచ్చినవన్నీ ప్రారంధంగా వచ్చినవి తాను అనుభవించాల్సిందే. అవి కొత్తవి ఏవి రావు ఇంకా.
ఎప్పుడైతే తాను తన నిజస్థితిని తెలిసి గురుకృప చేత వేరుపడ్డాడో, అశరీరుడుగా అయ్యాడో, శరీర తత్వంగా వచ్చేటువంటి కర్మలు వాటితో అనుభవాలుగా అనుభవిస్తున్నటువంటి వాటన్నిటి వల్ల కొత్తవి ఏమీ రావు, పాతవేమో సంస్కారహితంగా వస్తున్నాయి. తాను విరమించినప్పటికీ ఏ జగత్ అనే కళలోనూ లేకుండా ఇదంతా కళ వంటిదేనని ఉన్నప్పటికీ తన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి వల్ల, ఇతరత్రా ఉన్న బంధాల వల్ల, దానివల్ల వస్తున్నటువంటి వాటి వచ్చినా తాను కదలకుండా ఉంటాడు. కదిలే స్థితి లేదు. తన భావనలో అది పోయింది. శరీర ధర్మంగా వచ్చినప్పటికీ దాని కర్మల ప్రకారం ఆకలి దప్పులతో సహా ఇతర వ్యవహారాలన్నింటిలోనూ అది చేసుకుంటోంది. అది చేసినా కూడా దానికి ఏ కర్మ ఫలితము రానటువంటి స్థితిలో ఉంది. తాను కర్తగా లేడు. కాబట్టి తనకు ఏ సంబంధము లేకుండా పక్కనున్నటువంటి వారితో, పక్కనున్నటువంటి చుట్టూ ఉన్నటువంటి వారితో, ప్రకృతితో వచ్చేటువంటి ఏ బాధలు ఇనపగుండుని ఏ విధంగా ఏమీ చేయలేవో, ఒకవేళ వచ్చినా కూడా తాను కదలదో, అట్లా ఉన్నాడు వ్యక్తి కూడా. అట్లా మారాడు. గురుకృప చేత తాను తెలియబడి తాను రహితమైనటువంటి స్థితిని గుర్తిరిగి తాను ఆ స్థితిలోకి వెళ్ళి ఉన్నాడు. ఇంకా కదలిక లేదు. కదలిక ఒకవేళ జరిగినప్పటికీ ఇతరుల వల్ల, చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి వల్ల జరిగినప్పటికీ తాను మాత్రం ఏ ఇచ్చా లేనటువంటి స్థితిలో ఉన్నాడు. కాబట్టి నీకు కూడా అంతే. ఇనపగుండుకి ఎలా పట్టదో, ఏం జరిగినా నీకు అలా పట్టదు. కావున అది కూడా పోవాలి. కనుక ఇప్పుడు అది కూడా శేషం లేకుండా పోవాలి. శేషం లేకుండా పోవాలి. ఇంకా శేషం లేకుండా పోవాలంటే ఇనపగుండులాగా ఉండాలి. శేషం లేకుండా ఏం జరిగినప్పటికీ దాంతో చెలించి దానితో తాయత్వం చెంది సుఖదుఖాలు ఇట్లాంటి ఇతరత్రా పొందేటువంటి ఏ అనుభూతులు లేనటువంటి స్థితిలో తాను ఉండాలి. అంతా లేనిదే అనేది తెలిసింది. లేని కళలో జరుగుతూ ఉండగా అంతకుముందు ఉన్నాననుకునే భ్రమలో జరిపాడు. ఇప్పుడు తాను లేడు, జగత్తు లేదు, ఏ విధంగానూ లేదు, లేని కళ జరుగుతోంది అనేది తెలియబడిన తర్వాత నువ్వు ఆ విధంగా ఉండాలి. శేషం లేకుండా పోవాలంటే ఇనుపగుండులాగా ఉండాలి. అప్పుడు మాత్రమే నీవు ఈ బాధల నుంచి విడుదల అవుతావు. ఈ బాధలన్నీ జరుగుతుంటే ఎప్పుడు తాయత్వం చెందావు? అంతకుముందేమో రకరకాలుగా జరుగుతున్నవన్నీ నాకే జరుగుతున్నాయని దుఃఖించావు. తెలియదు కాబట్టి. నాకు అంటే నాలో పలుకుతున్న నేను ఈ శరీరం అనేటువంటి దానితో తాయత్వం చెంది, శరీరం అనేటువంటి ఆవరణలో ఉండి పనిచేసి దానికి వచ్చినవి, దానికి ఇతరత్ర మనసుకు వచ్చినవి అన్నిటికీ ఆ నేను ఆపాదించుకొని ఏడ్చింది, దుఃఖించింది, నవ్వింది, అన్నీ చేసింది దాంతో ఆపాదించుకొని. ఇప్పుడు అక్కడి నుంచి కూడా నిశేషంగా పోవాలి. ఇప్పుడు శేషం లేకుండా పోవాలంటే నువ్వు ముందు విడుదల ఇవ్వాలి. అంటే ఈ ఇనపగుండులాగా ఇప్పుడు విచారణ తరువాత నీవు మారితే, విచారణ తర్వాత నీకు గురుమూర్తి చేత తెలియబడినటువంటి భావనలో నువ్వు రమిస్తూ ఉంటే ఈ లేని కళలో, లేని వ్యవహారంలో, లేనికు చేత జరుగుతున్నటువంటి సర్వము లేనిదేననేటువంటి నిశ్చల స్థితిలో నువ్వు ఉండాలి. ఇనుపగుండులాగా ఉండాలి. నువ్వు ఆ విధంగా ఉంటే నీకు ప్రమేయం లేకుండా జరుగుతున్నటువంటి దానితో నువ్వు ఎప్పుడు తాయత్వం చెందవు ఇంకా అప్పుడు. కాబట్టి ఆకుగా ఉన్నప్పుడేమో బాధలు వచ్చినాయి. ఆ ఆకు ఏమో కదులుతుంది. చెట్టుకున్నప్పుడు కదిలింది, గాలి తగిలింది. అప్పుడేమో తనలో ఇంకా ప్రాణము, శక్తి అన్నీ ఉన్నాయి. ఊడిపోయి కింద మన్నిచ్చి కూడా మళ్ళీ పక్కనున్న గాలితో కదిలింది. కాబట్టి ఇనపగుండుగా ఉన్నప్పుడేమో ఏం బాధలు లేవు. ఎవరైనా తీసుకుపోయి దాన్ని కొలిమిలో పెట్టి వేడి చేసేదో, లేకపోతే ప్రకృతి సంబంధమైనటువంటి గాలి, ఆ వేడేమో అప్పుడేమో అది ఉదాహరణ చెప్పారు. తనకు సంబంధం లేకుండానే పక్కనున్న దానివల్ల వేడెక్కింది. అప్పుడు
ఇప్పుడు అట్లా కాకుండా ఓ చోట తీసుకెళ్ళి పెట్టావు, ఇంకా అక్కడ పెడితే కదలకుండా అయిపోయింది. ఏమిటిని స్వీకరించేది లేదు, దేనితోనూ కదిలించేది లేదు, గాలి కొట్టుకుపోయేది లేదు, ఇంకోటి లేదు. ఊడిపోయిన తర్వాత కూడా కొట్టకపోయే గుణం గాలికి దానికి ఉంది, ఆకుకు. దాని మీద ప్రభావం చూపగల శక్తి గాలికి ఉంది. ఇప్పుడు ఈ ప్రభావం చూపగల శక్తి లేదు, ఇనుపగుండును కదిలి లేదు, అది తోయలేదు, ఇంకోటి చేయలేదు, ఇంకోటి చేయలేదు. కాబట్టి నువ్వు ఇనుపగుండులాగా ఉన్నప్పుడు బాధలు లేవు. మనం ఇనుపగుండు స్థితిలోకి రావాలి. వచ్చినప్పుడు నీ సంస్కారాలన్నీ వచ్చి మీద పడినప్పుడు కూడా ఇనుపగుండుకి ఎలా సంబంధం లేకుండా ఉంటుందో అలా ఉండిపోవాలి. వాటితో ప్రభావితం అయ్యేటువంటి స్థితిలో కాదు, వాటికి అతీతమైన స్థితిలోకి పోయినావు నువ్వు. కాబట్టి నీలో జరిగేటువంటి నీ సంస్కారాలు చుట్టూ ఉన్న వారి సంస్కారాల వల్ల కదలిక జరిగే స్థితిలోకి నువ్వు రాకూడదు, కదలని స్థితిలోకి ఉండిపోవాలి. అట్లా ఏదైనా కూడా ఆ సంస్కారాలన్నీ వచ్చి పడినప్పుడు కూడా ఇనుపగుండుకి ఎలా సంబంధం లేకుండా ఉంటుందో అట్లా ఉండిపోవాలి నువ్వు. ఇవన్నీ పై స్టెప్పులు అన్నమాట. ఇవి పై స్టెప్పులు. నువ్వు పై స్థితిలో నువ్వు గురువాక్యం చేత రహితపరచబడి నీవు లేకుండా నీవు గురువు లేక ఐక్యమైన స్థితిలో కలిగిన తర్వాత మళ్ళీ నీకు ఏ రకమైనటువంటి ప్రకృతి సంబంధమైనటువంటిది, ఎరుక సంబంధమైనటువంటి ఏ కదలికలు, ఏ గాలి నిన్నేమీ చేయలేనటువంటి వాటికవే వచ్చినప్పటికీ నీకు ఇచ్చ లేనటువంటి స్థితిలో ఏ ఇచ్చ లేదు, ఏ కోరిక లేదు, ఏ దాని పట్ల భ్రాంతి లేదు. ఏది జరిగినప్పటికీ దానితో తాయత్వం చెందే స్థితి లేదు అనుకో. ఇంకప్పుడు నువ్వు లేవు. నువ్వు లేనటువంటి నీ ఏ గురువు అయితే నీకు నీవు లేని స్థితిని కల్పించి నీకు చెప్పారో ఆ స్థితిలోకి నువ్వు వెళ్ళిన తర్వాత నీ ఉనికే లేదు. ఆ ఉనికే లేనటువంటి స్థితిలోకి పోయినావు. ఇంకా ఇంకా చుట్టూ ఉన్నది జరిగినా ఏం జరిగినా ఏమీ లేదు, ఏ వాసన లేదు. నిర్వాసన మౌన స్థితి అంటే అది. వాసన అనేది లేశమాత్రంగా పనిచేయుచున్నది అని శిష్యుడు చెప్పాడు. ఇప్పుడు వాసన కొంచెం మాత్రంగా పనిచేస్తుంది అని చేస్తుంటే గురువు చెప్తున్నాడు, ఏది లేశమాత్రముగా? సంస్కారమా? సంస్కారం అనేది లేశమాత్రంగా పనిచేస్తున్నదంటే అంతకుముందేమో తన సొంత సంస్కారాల చేత తాను వ్యవహారం చేశాడు. అనేకమైనటువంటి వాసనలు కూడా కొన్ని పూర్వజన్మం వచ్చినప్పటికీ తాను మళ్ళీ ఇతరుల సంస్కారాల వల్ల కూడా తాను చెల్లించాల్సి వచ్చింది గతంలో. ఇప్పుడు ఈ విచారణ అంతటి తర్వాత ఆయా సంస్కారాలు, ఇతరుల సంస్కారాల పట్లేమో తాను తటస్థంగా ఉండి సాక్షి మాత్రంగా ఉండమన్నాడు. తనలో కలిగే వాటినేమో ఆ సంస్కారాలను వదిలించుకొని ఆ నేననే దానికి దాని మీద అప్లై చేసుకోకుండా దాంతో తాదాత్మ్యం చెందకుండా ఉండమని కదా విచారణ అంతా. కాబట్టి అది సంస్కారమా? అవునమ్మా. గాలి విసురుతుంది, గాలి ఏమి విసురుతుంది? ఇనుపగుండు మీద గాలిని బట్టి అది కదలడం లేదా? ఇనుపగుండు మీద గాలి విసిరినా అదేమో కదలడం లేదా? నీకు సంస్కారాల పరంగా వచ్చి నీ ప్రమేయం లేకుండా పక్కన వారి వల్ల వచ్చినా కూడా నువ్వు కదలకుండా ఉండు. నీ భావం కదలకుండా ఉంటే కదలని స్థితిలోకి నువ్వు రావాలి. ఆ ఎనుమగుండులా కదలని స్థితిలోకి రావాలి. శిష్యుడు అడుగుతున్నాడు మళ్ళా, ఎండుటాకు గాలి చేత మాత్రమే కదులుతోంది, కానీ స్వయంగా కదిలే శక్తి దానికి లేదు. దానికి స్వామి అనుభవం. ఎండుటాకు తనకు మూలమైన వృక్షం నుండి శక్తిని తీసుకోలేదు. ఎండుటాకేమో కదిలే శక్తి లేదు. దానికి అంతకుముందు ఉన్నటువంటి ఏ దానికైతే మూలమైనటువంటి చెట్టుకు వేలాడుతూ ఉందో దాని నుంచి శక్తిని తీసుకోదు. ఏడా ఎండిపోయి ఊడిపోయింది, శక్తి లేదు, శక్తిహీనం అయిపోయింది, క్రియాహీనం కూడా అయిపోయింది. శక్తిహీనం అయింది, క్రియాహీనం కూడా అయింది. ఏం క్రియ చేయలేదు కదా, రాలిపోయింది, ఊడిపోయింది. దానికి ఉన్నటువంటి శక్తి పోయింది, క్రియ పోయింది. కానీ గాలి తోలింది, తనకే సంబంధం లేకుండా, తన ఇచ్చ ఏమీ లేకుండా తోలింది.
తోలితే లేసంగో చోట పడింది, మురుక్కుంట్ల పడిందో ఏడబడిందో ఏడబడినామని తెలుసుకునే స్థితి కూడా తనకు లేదు. కాబట్టి దాని నుంచి శక్తిని తీసుకోలేదు. దానికి కారణం అది చెట్టు నుంచి వేరై ఉన్నది కాబట్టి. కారణం ఏమిటంటే దాని నుంచి శక్తి తీసుకోలేదు, దాని నుంచి వేరై ఉన్నది. అలాగే స్వామి ప్రకృతి అనే వృక్షానికి విలక్షణమై వేరుగా ఉండిపోవడం వలన తాను తన సహజ శక్తిని కోల్పోయారు. ఈ స్వామి అంటే వాళ్ళ గురువు గారికి చెప్తున్నాడు. ఆ గురువు గారు ఏ విధంగా ప్రకృతి అనే వృక్షానికి విలక్షణమై వేరుగా ఉండిపోవడం వల్ల తన సహజ శక్తిని కోల్పోయి ఉన్నారంటే ఊరికే ఉన్నారు అంతే. ఈ బోధించిన స్వామి యొక్క స్థితి ఊరికే ఉన్నారంతే, ఏ కదలిక లేదు. ఆ విధమైనటువంటి మానంలో ఉన్నారు. తన శక్తిని ఇక కదిలేటువంటి ఎవరైనా కదిలిస్తే కదిలించే వానికి లేనట్లేకొచ్చి చెప్పినట్టే ఆ కదిలించిన వానికి అర్థం చెప్తూ ఉన్నప్పటికీ కూడా తన భావనలో తాను లేరు. అట్లాగే తాను కదలని స్థితిలో పోతే ఆ తెలిసినటువంటి శిష్యుడు కూడా దాని అర్థమై స్వానుభవంగా పొందితే తాను లేడు, ఇద్దరి ఉనికి లేదు. ఇది స్వామివారి అనుభవం. 3/8/96 ఇలా వ్రాసి ఇచ్చినారు స్వామి. 96లో ఈ గ్రంథం తయారయ్యే టైంలో ముందుగా గ్రంథంగా తయారు కాలేదు. ఇది అనేకమైనటువంటి వ్యాఖ్యానాలని అన్నిటినీ ఒక చోటికి ఏర్చి కూర్చి గ్రంథంగా తయారు చేశారు. సులభంగాను ఓ మామూలు జీవితంలో వ్యవహారంలో జరిగేటువంటి పోలికలతో కూర్చి ఎందుకు చెప్పారు ఆ శ్లోకాలు వాటన్నిటినీ తీసుకురాకుండా. అంటే ఎక్కువ మంది మామూలు గృహిణులే ఉండేవాళ్ళు, ఒక 20 మంది 30 మంది కూడా, అంతకంటే తక్కువే ఉన్నారు పురుషులు. మిగిలిన వాళ్ళంతా స్త్రీలే. వాళ్ళంతా కూడా వివిధ రకాల ఉద్యోగాలు, టీచర్లు, వేరు వేరు వృత్తుల్లో అంతా విద్యార్థికులుగా ఉన్న వాళ్ళే. ఆయన ఆయా సందర్భాలలో వాళ్ళకి ఈ రకంగా పోలిక చేసి చెబితే వ్యావహారిక జీవితంలో దానిలతో సందర్భాలతో పోల్చుకొని వాళ్ళు సులభంగా అర్థం చేసుకోగలుగుతారనే కోసం చెప్పారు ఇదంతా. ఆయన వేరు చోట్లకు పోయి వేరు చోట్ల తన అనుభవాలను తీసుకొని మళ్ళీ ఆఖరిలో ఆ చెలగుడు దగ్గరికి వచ్చినాడు. అందువల్ల వాటి అనుభవాలు కూడా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో అన్నీ కూడా ఏరుకూర్చి ఇది చేశారు. కాబట్టి 3/8/96లో వ్రాసిచ్చారట. రాత్రి శరీరం మీద భ్రాంతి పోయి ఏం చేసుకుంటావో నాకు తెలియదు, నీకు అర్పణ చేయుచున్నాను అని సద్గురు హజరత్ బాబాజాన్ వారికి మనవి చేసుకున్నాను. సమాధానం దీనికి కింది విధంగా వచ్చింది. ఎండిపోయిన ఆకు గాలి కదులుచుండును, దానిలో శక్తి లేకపోయినా ఇనపగుండులాగా తయారు కావలేను అని సమాధానం తనలోనే తనంతట తానుగా కదిలిందట. ఆయనకు నివేదన చేసుకున్న తర్వాత 96లో హజరత్ బాబాజాన్ అని ఆయన దగ్గర, నార్త్ ఇండియాలో ఉంటారు వాళ్ళు. ఈ మరి వాళ్ళ గురువు ఎవరైనా తెలీదు. ఈ తాజుద్దీన్ బాబా అనే అతను వాళ్ళ గురువు ఎవరో మనకేం పరంపరలో వాళ్ళు లేరు, పక్కన ఉన్నారు. కానీ వాళ్ళు చెప్పినటువంటి ఆ విషయాలు వేరు చోట్ల ప్రస్తావించినప్పుడు ఇంకో బుక్ ఉంది, ఇంకో గ్రంథంలో ప్రస్తావించారు ఆయన, సాధనానుభవ క్రమం అనే దాంట్లో. వాళ్ళ భావాలు అయితే ఇవి మన సిద్ధాంతపరంగా ఇవి ఇక్కడ ఉటంకించలేదు కానీ దీనికి సంబంధించినవి, కానీ వాళ్ళవన్నీ ఆ విధంగానే ఉన్నాయి చెప్పినవేమో మాటలు. కాబట్టి ఎండుటాకు కదలుటనగా దానికి చెట్టు నుంచి శక్తిని తీసుకునేది లేదు, తన యొక్క సహజ శక్తిని కోల్పోయింది. అయినా గాలి దానికి తగిలితేనే కదులుతోంది. ఆ గాలి అనేది తగిలితే కదులుతోంది. కదలిక లేని స్థితి ఇనపగుండుది. ఇంకా ఇనపగుండుకేమో కదలిక లేదు. ఇంకా ఈ గాలి దోలని ఏమన్నా దోలని కదలలేని స్థితి ఇనపగుండు స్థితికి సమానం. కదిలే స్థితిని వదిలేసింది, కానీ కొంచెముగా లేశమాత్రముగా పనిచేయుచున్నది, లేశమాత్రంగా పనిచేస్తుంది. అది కూడా ప్రకృతిలో జరిగేటువంటి, ప్రపంచంలో జరిగేటువంటి పరిణామాలతో కొంతవరకు.
అది కూడా పోవలైను అని అంటున్నారు స్వామి. ఆ రకంగా తనకు సంబంధం లేకుండా వచ్చి ఏదైనా కలిగితే తనకే సంబంధము లేకుండా తన క్లేశమాత్రంగా తనలో ఉన్నటువంటి వాటిని ప్రభావితం చేసే చుట్టూ ఉన్నటువంటి శక్తులు ఏవైనా వచ్చి కదలిక చేస్తే ఆ లేశమాత్రంగా దాన్ని గుర్తించే స్థితి కూడా లేకుండా అయిపోవాలి. తను ఏమి దానితో వాటితో స్పందన చెందే స్థితి ఉండకూడదు అని చెప్తున్నారు. అది కూడా పోవలేను అని అంటున్నారు. అది వివరం. ఆ లేశమాత్రానికి మందు ఏమైనా ఉంటుందా? ఆ లేశమాత్రంగా ఉన్నటువంటి ఆ కదలిక ఏదైతే ఇతర ప్రభావం వల్ల తనకు ఏమాత్రం ఇష్టం లేకపోయినప్పటికీ జరిగేటువంటి వాటితో ఆ జరుగుతున్నటువంటి దాన్ని కూడా ఆ లేశమాత్రంగా ఉన్నదాన్ని కూడా పోయేకేమైనా మందు ఉందా అనేది. అంటే గాలి ఇనపగుండు మీద పనిచేస్తుందా? పనిచేయదు. గాలి వీస్తుంది అంటే వీస్తుంది, కానీ ఈ గుండు మీద పనిచేయదు. లేశమాత్రంగా మనకు బయటకు కనపడుతుంది. దాని మీద గాలి వీసేది ఏదైనా గాలిలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత, గాలిలో ఉన్నటువంటి చల్లదనము స్వీకరించి అది అవుతుంటుంది, కానీ దాని ఇచ్చలేదేమి బయటకేమీ కనపడదు. కానీ దాని మీద పని చేయదు. పని మాత్రం ఏది చేయలేదు దాని మీద. ఇంకా అదట్టే నిశ్చల స్థితిలో అచల స్థితిలో ఉంది. అదే అచల స్థితి. కానీ లేశమాత్రంగా కనబడేదాన్ని లేనెరుక అంటారు. లేశమాత్రంగా కనబడుతోందే, తనకే ఇచ్చా లేకపోయినప్పటికీ తాను ఇంతకు ముందులాగా అగ్గిలో పడి అగ్నిని స్వీకరించి దాని గుణం తెచ్చుకునే స్థితి లేకపోయినప్పటికీ ప్రకృతి పరంగా వచ్చినటువంటి ఎండాకాలంలో వచ్చినటువంటి వడగాలి వల్ల, శీతల కాలంలో వచ్చినటువంటి అతి చలిగాలి వల్ల తనకేమీ ప్రమేయం లేకపోయినా, తాను వాటితో పోయి సంగమించకపోయినా, ఒక చోట పడేయబడి ఉన్నా, కదలకపోయినా తననే ఆ లేశమాత్రంగా వచ్చింది. అది లేనెరుక. ఎరుక రహితుడైనటువంటి వాడు గురువుగా ఉన్నటువంటి తన శరీరంతో ప్రాణంగా ఉండి తాను భావనలో ఏది తనలో సర్వమును కదలికలకు కారణమైనటువంటి అధిష్టాన చేతన బ్రహ్మముగా ఉండి తనను చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కదిలిస్తున్నటువంటి స్థితిలో తన ఉందో సర్వవ్యాప్త చైతన్యము, దానిని లేనిదిగా గురువు చేత గుర్తెరిగి, గురువాక్యం చేత దాని అంతరార్థాన్ని కూడా గుర్తెరిగి తాను రహితుడైపోయిన తర్వాత తనకే సంబంధము లేకపోయినా ప్రకృతి సంబంధమైనటువంటి కదలికల చేత దాని చేత ఏ విధంగా కనపడినప్పటికీ తాను ఏ విధంగా కదలకుండా ఉందో, ఆ లేశమాత్రంగా ఆ ఎండాకాలంలో వచ్చిన వేడి శీతలకాలంలో తెచ్చి దానికి తగులుతోందా లేదా అంటే అదేమి తగిలినట్లేం ప్రత్యేకంగా ఇనపగుండు కాగబెట్టినప్పుడేమో ఎర్రగా కనపడుతోంది. కానీ అది దానిలోకి ఆ తత్వాన్ని తీసుకొని ఇంకో వస్తువును దానికి తాకిస్తే కాలిపోయే విధంగా ఉంది. అస్వీకరించినప్పుడేమో ఊరికే ఉన్నప్పుడు ఏమీ లేదు, గాలి కథలు చేయలేదు, ఏమీ కథలు చేయలేదు. కానీ ఈ కథలు చేయకపోయినప్పటికీ వస్తుందన్నారే ఇతర ప్రభావం, ఇట్లా ప్రకృతి వల్ల వచ్చేది. దానివల్ల ప్రత్యేకంగా పోయి కాగబెట్టకపోయినప్పటికీ ఎండాకాలంలో గాలిలో వేడి ఉంటుంది, గాలిలోనే వేడి ఉంది. చలికాలంలో గాలిలోనే చల్లదనం ఉంది. తన ప్రమేయం లేనప్పటికీ దీని ప్రభావం వల్ల అది జరిగినా తనకే ఇచ్చా లేదు. అట్లా లేశమాత్రంగా ఆ విధంగా ఉంది. ఆ ఉండేది ఏది అంటే ఆ లేనెరుక. లేని ఎరుక, లేనిది అయినప్పటికీ ఉంది కదా. ఉంది అంటే ఉంది, ఉన్నా కూడా దానితో తనకు తాదాత్మ్యత లేదు. తనకు తెలియబడుతున్నట్టుగా ఉన్నటువంటిది ఆ లేనెరుక అనే దాంట్లోనే తోస్తోంది. అంతా తోచినదే నిజానికి వచ్చినది కాదు, పుట్టినది కాదు, పోయేది కాదు, నిజానికి లేనే లేదు, రాలేదు. కేవలం తోచింది, కళలో తోచిన విధంగా తోచింది. ఆ కళలో తోచిన విధంగా తోస్తున్నటువంటిదంతా ఇప్పుడు లేనెరుక అనే స్థితిలో తోస్తోంది అంతే. తనకేమీ నిమిత్తం లేదు, తనకేమీ ప్రమేయము ఇచ్చా కూడా లేదు.
లేశమాత్రంగా కనబడేదాన్ని లేనెరుక అంటారు. ఇక లేనిది లేనెరుక అయితే, అది లేకుండా అయితే ఎప్పటికీ ఎప్పటికీ ఏది ఉంది? ఎప్పటికీ ఎప్పటికీ ఏ కదలిక లేని అచలమే ఉన్నది. ఈ జగత్తు వచ్చిన తర్వాత, లేదా జగత్తు రాకముందు, ఈ జగత్తు ఉందా లేదా అనే విచారణంతా జరగకముందు, జరిగిన తర్వాత ఏమైంది వానికి? జరిగి విచారణ చేత తాను ప్రభావితుడై తాను రహితమైనటువంటి వానికి ఏ కాలమందున లేదు. ఈ జగత్తు ఏ కాలమందున లేదు. విచారణ చేయకుండా ఉండేవానికి జగత్తు ఉన్నదనుకుంటున్న వానికి ఉన్నదంతే. వానికి ఉన్నదో లేదో తనకు సంబంధం లేదు. వానికి ఉంటే ఉన్నా కూడా తనకు సంబంధం లేదు. కాబట్టి ఏది ఈ దేని కారణంగా సర్వము కలిగిందో అది సంకల్ప స్థితిలో ఉంది కాబట్టి అది రహితమైపోయిన తర్వాత బీజం అదే కాబట్టి బీజం నాశనం చెందిన తర్వాత ఈ మట్టిలోకి నీళ్ళల్లోకి నీళ్లు పోయి ఏం చేయి, అదేమో మొలకెత్తదు. ఆ స్థితిలో ఎప్పటికీ ఎప్పటికీ ఉన్నది అచలమే. మధ్యలో వచ్చిపోయిందంతా ఇది అని దాంతో ఆ వాక్యంతో ముగించారు. ఇక గ్రంథం అయిపోయింది. ఈ ఇంకా సమయం కొద్దిగా ఉంది కాబట్టి ఈ గ్రంథంలో ముఖ్యంగా మీరు మొదలుపెట్టినప్పటి నుంచి గమనించింది ఏమిటంటే, వేరు అంశాలన్నీ ఉపదేశ సారంతో సహా అన్నీ తీసుకొచ్చారు. అన్నిట్లోనూ అన్ని సులభ శైలిలో ఉదాహరణ చేశారు. చాలా వరకు ఈ కొన్ని పుస్తకాలు వాళ్ళు ఒక 10 దాకా ఇచ్చారు. 10లో ఇంకా 2 ఆశ్రమంలో ఉన్నాయి, ఒకటి నా దగ్గర ఉన్నాయి అనుకోండి. మిగిలినవన్నీ అందరికీ ఇచ్చేసాము. ఎక్కడొక్కడ అందరి దగ్గర ఉన్నాయి. ఇంకా ఇంకా పీడిఎఫ్ పెట్టాలంటే దీంట్లో పెడతాం. ఎవరైనా కూడా మళ్ళీ మళ్ళీ కనుక తమకు సమయం ఉన్నప్పుడు దానిని ప్రింట్ తీసుకొని కూడా దగ్గర పెట్టుకొని అప్పుడప్పుడు కనుక చదువుకుంటే చాలా సులభంగా, ఎక్కువ కష్టం లేకుండా సులభంగా అర్థం చేసుకునే స్థితిలో ఉంది ఇది. కాబట్టి మంగళం చెప్పండి. తర్వాత వేరే గ్రంథాల గురించి ఇతర వాటి గురించి చర్చ పెట్టుకుందాం. సమయం ఉంటుంది. కొద్దిసేపు రికార్డింగ్ ఆఫ్ చేస్తాను. మంగళం చెప్పప్ప. చేసేమని